అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మీ అందరికీ నా కొత్త యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో సాధారణంగా సంస్కృతి సాంప్రదాయాలు, ఇంట్లో చేసే మంచి టిప్స్ అన్నీ కలిసి నేర్చుకోబోతున్నాం. మన అమ్మమ్మలు తయారు చేసే తీపి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకోబోతున్నాం. ఆరోగ్యానికి మించిన ఇంటి చిట్కాలు నేర్చుకోబోతున్నాం. ప్రతి వీడియోలో మొక్క నాటడం మన ఛానల్ ప్రత్యేకత. మీ అందరి ప్రేమ, ఆప్యాయత, సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతి కొత్త వీడియోలో మీ ముందుకు రాబోతున్నాను. నమస్తే. ఈరోజు మనం ఒక మొక్కను నాటబోతున్నాం. ఇది కేవలం మొక్క నాటడమే కాదు, భూమికి, ప్రకృతిని కాపాడడం. మనం చేస్తున్న చిన్న అడుగు ప్రకృతిని కాపాడదాం, భవిష్యత్తు తరాలకి మంచి వాతావరణాన్ని అందిద్దాం అన్న ఆలోచనతోటే ఈ మొక్క నాటడం మొదలుపెట్టాను. ఈ మొక్క వచ్చేసి తులసి మొక్క అండి. తులసి మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన పూర్వీకులు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కూడా మనకు చెప్పారు. ఈ మొక్కలు నాటడం వల్ల మనకి మంచి ఆక్సిజన్ అందుతుంది. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను ప్రతి వీడియోలో ఒక మొక్క నాటడం అనే అంశాన్ని ఎంచుకున్నాను. ఈ ట్యాగ్ ఎందుకు వేసానంటే మన ఛానల్ గుర్తు కోసం వేసాను. ట్రెడిషనల్ ఫుడ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి. ముగ్గు మన సంస్కృతిలో ఒక అందమైన మరియు ముఖ్యమైన భాగం. ఇది కేవలం నేల మీద వేసే డిజైన్ మాత్రమే కాదు, మన సాంప్రదాయాలు, నమ్మకాలు మరియు ఆత్మకళకు ప్రత్యేకత. ఇది తరతరాలుగా వస్తున్న విలువైన సాంప్రదాయం. మనం ఏదైనా కొత్త పొయ్యి తీసుకున్నప్పుడు ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక మంచి అలవాటనే చెప్పవచ్చు. మనం ఏదైనా శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొడతామండి, మంచి శుభం జరగాలని చెప్పేసి. నేను ఈ వీడియో ప్రారంభమయ్యే ముందు శుభసూచకంగా కొబ్బరికాయ కొట్టాను. మన సాంప్రదాయాల్లో ఏదైనా కొత్త మొదలు పని పెట్టే ముందు ఇలా కొట్టడం మన సాంప్రదాయం. అది దేవుడు ఆశీస్సులు మనకు ఉంటాయని నమ్మకం. సో ఇక పొయ్యి అయితే వెలిగిస్తున్నానండి. పాలు పొంగించడానికి ఒక మట్టి పాత్రను పెట్టుకున్నాను. పాలైతే పోసుకుంటున్నానండి పాలు పొంగించడానికి. పాలు పొంగించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, ఇంటిల్లపాది ఆనందాన్ని నింపే ఒక అందమైన సాంప్రదాయం అని నేను అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నేను పాలు పొంగిస్తున్నాను. అలా పాలు పొంగుతున్నప్పుడు మన కళ్ళల్లో ఉండే ఆనందం కూడా వేరుగా ఉంటుంది కదా. నేనైతే కొత్తగా పొయ్యి తీసుకున్నప్పుడు, కొత్తగా ఏదన్నా వస్తువు తీసుకున్నప్పుడు పాలు పొంగించాలన్నది నాకు ఉంటుంది. సరే మీకు ఉంటుందో లేదో మీరైతే కామెంట్ చెప్పండి నాకు. సో చూశారు కదా, పాలైతే పొంగిపోతున్నాయి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలో కరెక్ట్గా తెలీదు. ఏ వీడియోలో చేయాలో మీరే నాకు చెప్పండి ప్లీజ్. అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఎవరైనా వెళ్తే శబరిమల నేను ప్రసాదం టిన్ను తెప్పించుకుని పెట్టుకుంటాను, అంత ఇష్టం. మనం చేసే ప్రసాదం కూడా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆరారా ఖచ్చితంగా అయితే చెప్పగలను. ఈ వీడియో ట్రై చేసి 100కి 90% అదే రుచి వచ్చేలా సేమ్ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు ఇంట్లో మాత్రమే. శబరిమలలో పెట్టే ప్రసాదం అయ్యప్ప స్వామి మహిమ వల్ల ఏమో కానీ, వాటర్ చేంజెస్ వల్ల ఏమో కానీ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గదండి. మనం అయితే ఫస్ట్గా ఒక అయ్యప్ప స్వామి ప్రసాదానికి అయితే స్టార్ట్ చేసేద్దాం. నీళ్లు మరుగుతున్న లోపు మనమైతే బియ్యాన్ని నానబెట్టుకుందాం. దీనికోసం కేవలం ఎర్ర బియ్యం మాత్రమే వాడతామండి. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాం కదా, ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుదాం. కొంచెం సేపు నానితే అన్నం అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. ఈ లోపు నీళ్ళు కాగినాయి కదా, బెల్లం వేసేద్దాం. 3 గ్లాసులు బెల్లం వేద్దాం. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు బెల్లం వేస్తున్నానండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. 1 వంతుకి 3 వంతులు అండి. సో బాగా కరగాలి బెల్లం అనేది. లైట్ తీగ పాకం వచ్చేదాకా ఉంచాలి. చూస్తున్నారు కదా, ఇలా తెరులుతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం తిప్పుతూ ఉన్నామంటే త్వరగా అయిపోతుంది. పాకం అయితే రెడీ అయిపోయిందండి. తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మట్టి పాత్రను తీసుకుందాం. దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. చూసారు కదా,
కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే కళాయి దాంట్లో వేసుకుందాం మట్టి పాత్రలో. ఆ నెయ్యిలో కొంచెం సేపు ద్వారగా వేయించుకుందామండి. వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కూడా చేసేటప్పుడు చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళైతే తీసుకుంటున్నామండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళైతే యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఉడకనిద్దామండి. అప్పుడైతే టేస్ట్ అయితే బాగుంటుంది. చెప్పాను కదా, ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు మాత్రం తీసుకోవాలి. ఒక్కసారి అలా కలిపి ఇక మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టుకున్న ఒక 20 మినిట్స్ కల్లా రైస్ కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా లైట్గా కుక్ అయిందండి. సో ఇంకొక 5 మినిట్స్ ఆగితే రైస్ అనేది ఉడుకుతుంది. ఇక్కడ రైస్ వండేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మరి అంత మెత్తగా అవ్వకూడదు. కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే తీస్తే ఆ టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇట్లా పట్టుకుంటే కొంచెం మెత్తగా అయినట్టు మాత్రమే ఉండాలి, ఎక్కువ అయితే ఉడకకూడదు. సో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఇందాక పాకం పట్టుకున్నాం కదండి, ఆ పాకం ఒక స్ట్రైనర్ సాయంతో అలా వడకట్టుకుందాం. ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే బెల్లంలో అవంతా పోతుంది. బెల్లం పాకం పోసిన తర్వాత కాస్త పల్చనైతే అవుతుందండి. చూసారు కదా, అడుగు పట్టకుండా మాడిపోకుండా అలా కలపెడుతూ ఉండాలి. కాస్త చిక్కపడేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడే కట్ చేసుకున్న సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను అయితే మనం యాడ్ చేసుకుందాం. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా. నల్ల ద్రాక్ష 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకుందామండి. వీటిని నెయ్యిలో వేసి వేయించాల్సిన పని లేదు. అలా వేయకూడదు, ఇలా డైరెక్ట్గా మాత్రమే వేయాలి. అన్నంతో పాటుగా పాకంలో ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకున్నామంటే, నేను టోటల్గా 3-4 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మీరు ఆవు నెయ్యి వాడితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా శ్రేయస్కరం. ఇప్పుడైతే మనం కొంచెం సొంటి పొడిని యాడ్ చేసుకుందామండి. అలా తెరులుతున్న టైంలో సొంటి పొడి వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇక మనమైతే యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. ఈ యాలకుల పొడి వేయడం వల్ల టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది. పచ్చపు కర్పూరం ఉంటుంది కదండి, అది ఒక పలుకు యాడ్ చేసుకుందాం. అలా కలుపుకున్న తర్వాత బాగా కలిపేసేయండి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. దీన్ని అయితే అడుగంటకుండా కలుపుతూ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా అప్పుడప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటుంటే బాగుంటుంది. నేనైతే 3-4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆవు నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, శ్రేయస్కరం కూడా. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూసేయండి. మన ఛానల్లో ఇలాంటి ప్రసాదాలు మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేద్దామని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికితే తయారవుతుంది ప్రసాదం అనేది. ఆపకూడదు, అలా తిప్పుతూనే ఉండాలి, అప్పుడు దగ్గర పడుతుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ప్రసాదం. చూసారు కదా, ఇలా ఉన్న తర్వాత కొంచెం టైంకి గట్టి పడుతుంది. వీడియో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.